హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? లవ్ యూ ఆల్. సో చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అనమాట డైట్ గురించి. సో దానికంటే ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడిగేవాళ్ళంటే వర్కౌట్ గురించి కూడా అడిగేవాళ్ళు అనమాట. అన్న మీరు మినికట్ బాగా చేస్తున్నారు, అన్న మీరు లీన్ బల్క్ కూడా చాలా బాగా వెళ్తుంది, మీరు వర్కౌట్స్ ఏం స్ప్లిట్ వాడతారు, ఎలా చేస్తున్నారు, ఏంది కథ అది ఇది అని చెప్పేసి. సో నేను అందుకే ఏం చేస్తున్నానంటే ఒక వీడియో మీకు ఇప్పుడు ఆల్రెడీ తమ్నెల్ చూస్తేనే అర్థమై ఉంటుంది మనం ఈ వీడియో దేనికోసం చేస్తున్నామని చెప్పేసి. ఈ వీడియోలో 100% మనం కేవలం వర్కౌట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం, డైట్ గురించి ఏమీ తీయమన్నమాట. సో ఎందుకంటే ఆల్రెడీ మనకు మినికే డైట్ గురించి ఈ 2 తమ్నెల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దీంట్లోనే మనం డైట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో ఫర్దర్ కూడా డైట్ వీడియోస్ చేస్తాం, బట్ ఇది మాత్రం డెడికేటెడ్గా వర్కౌట్ వీడియోనే. దీంట్లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, మీకు ఏం రాబోతుంది అంటే, ఒకటి మినికట్లో నేను చేసిన వర్కౌట్ 63 డేస్ చేశాను కదా, ఆ 63 డేస్ ఏ వర్కౌట్ ప్లాన్ ఫాలో అయ్యానని చెప్పేసి. నెక్స్ట్ లీన్ బల్క్, ఇప్పుడు నేను 2 మంత్స్ లీన్ బల్క్ చేశాను ఆల్మోస్ట్ ఆల్. ఈ 2 మంత్స్ లీన్ బల్క్ నేను ఫాలో అయిన వర్కౌట్ ప్లాన్ ఏంటిది, అది 6 డేస్ వర్కౌట్ ప్లాన్ ఉంటుంది, ఇది 5 డేస్ వర్కౌట్ ప్లాన్ ఉంటుంది. అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిది, దాని గోల్ ఏంటిది, దీని గోల్ ఏంటిది, దాని గురించి నేను నీట్గా మీకు స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేస్తాను. నా వర్కౌట్ ప్లాన్ ఎన్ని సెట్స్ చేశాను, ఎన్ని రెప్స్ చేశాను, ఎన్ని వేరియేషన్లు చేశాను, మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కథ. అదే అయిపోయిన తర్వాత అసలు ఇది మీకు ఈ వీడియో ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీరు కూడా మినీ కట్స్ చేయాలనుకున్నా, లీన్ బల్క్లు చేయాలనుకున్నా ఇటువంటి వర్కౌట్ ప్లాన్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇది మాకు సూట్ అవుతుందా అంటే దాంట్లో చేంజెస్ ఎట్లా చేసుకోవాలని కూడా నేను చెప్తాను. అండ్ ఇంకొకటి దీంట్లో ఒక మంచి కంక్లూజన్ కూడా ఇస్తానమాట, ఒక వర్కౌట్ ప్లాన్ కానీ ఒక డైట్ ప్లాన్ కానీ సెలెక్ట్ చేసుకునే ముందు ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇది గైస్ వీడియో అయితే, వీడియోని లెంతీగా పెట్టకుండా, మనం వ్లాగుల్లాగా లెంతీగా పెట్టకుండా కట్ షార్ట్గా ఎక్దమ్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈరోజు నేను జిమ్కి వెళ్తున్నాను అనమాట. సో నేను మా కోచ్ ఆడ పండు జిఎఫ్ఎక్స్ అని ఉన్నాడు. సో మేము ఇద్దరం కలిపి జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసుకొని, వర్కౌట్ అయిపోయిన తర్వాత ఎండింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా మీకు మంచిగా ఈ వీడియో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫన్ గురించి ఎక్స్పెక్ట్ చేయద్దండి, మ్యాక్సిమం అసలు ఫన్ ఉండదు దీంట్లో. మేజర్గా ఇది చేసేది వచ్చేసి మీ వర్కౌట్ ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే. ఓకేనా, మళ్ళీ ఎందుకు వెయిటింగ్, వీడియోలో కలుద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటిది అంటే, అసలు మినికట్కి తర్వాత మళ్ళీ లీన్ బల్క్కి ఎందుకు వేరియేషన్స్ డిఫర్ అవుతున్నాయి అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన ఫిట్నెస్లో మనం చేసే గోల్ ఏంటిది అని దాని మీద ఆధారపడుతుంటుంది మన వర్కౌట్స్ కూడా. మీరు పవర్ లిఫ్టింగ్ చేస్తున్నారా అంటే మీ స్ట్రెంత్ పెంచుకోవడానికైనా, లేకపోతే మీ మజిల్ పెంచుతున్నారా అంటే మీరు హైపర్ట్రోఫీ మీద ఫోకస్ చేస్తున్నారా, మీరు ఎక్కువగా లేకపోతే వెయిట్ లాస్కి సంబంధించినవి చేస్తున్నారా అంటే కార్డియాక్ యాక్టివిటీస్ కూడా బాగా పెట్టుకోవడమా. సో ఇది మీ గోల్ బట్టి, మీ ఫిట్నెస్ గోల్ బట్టి మన వర్కౌట్ ప్లాన్స్ కూడా డిసైడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే మిస్టేక్స్, వాళ్ళు వాళ్ళ మస్కులర్ స్ట్రెంత్ని అంటే మజిల్ సైజ్ని పెంచుకోకుండా డైరెక్ట్గా ఫ్యాట్ లాస్కి వెళ్ళిపోతుంటారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఫ్యాట్ లాస్ అవ్వడమే కాకుండా వాళ్ళ మజిల్ కూడా స్ట్రింకన్ అయిపోయి లాస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే మీరు ఇక్కడ చెక్ చేస్తే నేను మినికట్లో నా మేజర్ పార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ లెవెల్ అనేది నేను కేవలం నా వర్కౌట్కి ఇచ్చింటాను అనమాట. సో 6 డేస్ యాక్టివిటీ ఉంటుంది, అంటే 6 డేస్ నేను వర్కౌట్ షెడ్యూల్ పెట్టుకున్నాను. అండ్ కేవలం 1 డే మాత్రం రెస్ట్ డే కాదు, యాక్టివ్ రెస్ట్ డే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ లీన్ బల్క్కి వెళ్దాం అనుకోండి, లీన్ బల్క్లో డిఫరెంట్. లీన్ బల్క్లో కొంచెం రెస్ట్ ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే నేను మజిల్ సైజ్ పెంచుకోవాలనుకుంటున్నాను అనమాట అక్కడ. అందుకే ఇంటెన్స్గా మజిల్ని హిట్ చేస్తాం కాబట్టి అప్పుడు మజిల్కి ఎక్కువగా రెస్ట్ ఇవ్వాలి కాబట్టి 5 డేస్ మాత్రమే వర్కౌట్ పెట్టుకొని 2 డేస్ యాక్టివ్ రెస్ట్ డేస్ పెట్టుకున్నాం. అసలు ఈ యాక్టివ్ రెస్ట్ డేస్ ఏంటిది, రెస్ట్ డేస్ ఏంటిది? రెస్ట్ డేస్ అంటే మీరు ఏమీ యాక్టివిటీ చేయకుండా కామ్గా ఉండడం ఆ రోజు. అది అంటే నార్మల్ డైలీ రొటీన్స్ చేసుకుంటూ ఉండడం, దాన్ని రెస్ట్ డేస్ అంటారు. లేదు స్విమ్మింగో, సైక్లింగో, లేకపోతే ఏదో ఒక గేమ్ ఆడడమో, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్లో ఇన్వాల్వ్ కావడమో, లేకపోతే అట్లీస్ట్ ఒక వాకింగ్ అనేది చేయడమో కొద్ది అమౌంట్ ఆఫ్ టైంకి. సో ఇలాగ చేసే యాక్టివిటీస్ చేస్తే దీన్ని యాక్టివ్ రెస్ట్ డేస్ అంటారు. సో నా ఉద్దేశంతో రెస్ట్ డేస్ కంటే యాక్టివ్ రెస్ట్ డేస్ అనేవి చాలా బెటర్గా యూజ్ అవుతాయి ఎవరికైనా సరే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని నేను మీకు మినికట్ అది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్కౌట్ షెడ్యూల్ 6 డేస్ది. దెన్ లీన్ బల్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దేని గురించి మాట్లాడదామంటే మినికట్ వర్కౌట్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. మినికట్ వర్కౌట్ ప్లాన్ వచ్చేసి 6 డేస్ ఉంటుంది. 6 డేస్ ఉంటుంది, 6 డేస్. సో ఇందాక నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాను అంటే యాక్టివ్ రెస్ట్ డేస్ అంటే ఏంటివి, రెస్ట్ డేస్ అంటే ఏంటివి అని చెప్పి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో
మనది ఇది మినికట్ వర్కౌట్ ప్లాన్. ఇక్కడ ఉంది, ఇది జూమ్ కాదనమాట. మీకు ఇక్కడ పక్కన నీట్గా స్క్రీన్ షాట్ ఇస్తాను, చెక్ చేయండి వర్కౌట్ ప్లాన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నేను నా 63 days ఆఫ్ మినికట్లో వర్కౌట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకున్నామంటే, నేను మా ట్రైనర్ అయిన శివన్న ఇద్దరం కలిసి 6 days వర్కౌట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకున్నాం వచ్చేసి, మండే వచ్చేసి చెస్ట్ ఉంటుంది, బైసిప్స్ ఉంటుంది, యాప్స్ ఉంటుంది, రేట్ డెల్స్ కూడా ఉంటుంది అనమాట. ట్యూస్డే వచ్చేసి ట్రైసిప్స్ అండ్ బ్యాక్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే నేను ఇంకొక మజిల్ యాడ్ చేయలేదు ట్యూస్డే రోజు అంటే, నాకు బ్యాక్ అనేది చాలా వీక్ ఉండింది అనమాట. సో దానికోసం బ్యాక్ కొంచెం మంచిగా పుష్ ఇవ్వడానికి బ్యాక్కి ఎక్కువ వేరియేషన్స్ పెట్టుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వెనస్డే వచ్చేసి ఏముంటుంది అంటే లెగ్స్ అండ్ షోల్డర్స్ ఉంటాయి అనమాట, మళ్ళీ యాప్స్ కూడా ఉంటాయి. సో ఇదే మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కూడా రిపీట్ అయిపోతుంది అనమాట. సో ఆ వర్కౌట్ ఏంటిది అని చెప్పి క్లియర్గా స్క్రీన్ షాట్ పెడుతున్నాడు, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పక్కన చెక్ చేస్తే సెట్స్ ఒకటి 1W 2W అని ఉంది కదా. ఫస్ట్ 1W 2W ఉంది. అసలు 1W 2W అంటే ఏంటిది? ఫస్ట్ W మీనింగ్ ఏంటంటే వార్మప్ సెట్, సెకండ్ W మీనింగ్ ఏంది అంటే వర్కింగ్ సెట్ అంటారు. అసలు ఈ వార్మప్ సెట్, వర్కింగ్ సెట్ అంటే ఏంటిది అంటే, జస్ట్ మనం ఏదైతే మజిల్ గ్రూప్కి వేరియేషన్స్ చేస్తున్నామో ఆ వేరియేషన్స్ చేసేటప్పుడు ఫస్ట్ సెట్ అనేది వార్మప్ సెట్స్ చేస్తే ఆ మజిల్కి బ్లడ్ పంప్ కానీ ఆ మజిల్కి మంచిగా యాక్టివ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాక్టివిటీ లెవెల్. సో దానివల్ల కొంచెం మంచిగా పుష్ అయ్యేది. నెక్స్ట్ చేసే సెట్స్కి మంచిగా పుష్ ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు వర్కౌట్స్ చేస్తుంటారో ఫస్ట్ ఒకవేళ ఆ మజిల్కి హిట్ చేస్తుంటే చెస్ట్కి ఫస్ట్ సెట్ అనేది వార్మప్ పెట్టుకోవడం కొద్దిగా బెటర్. మనకి కొంచెం ఇంజురీస్ తక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మజిల్ అనేది ఇన్వాల్వ్మెంట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అట్లని చెప్పేసి ప్రతి ఒక్క వేరియేషన్కి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ ఫస్ట్ వేరియేషన్కి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు అట్లా చెక్ చేస్తే ఫస్ట్ 1 వార్మప్ సెట్ ఉంది, 2 వర్కింగ్ సెట్స్ ఉన్నాయి. సో అట్లా కొన్ని దానికి 1 W మాత్రమే ఉంది అంటే దానికి మళ్ళీ మీరు వార్మప్ సెట్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వర్కింగ్ సెట్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ వేరియేషన్స్ గురించి డిస్కస్ చేస్తే, సో టోటల్గా మేము వచ్చేసి ఒక 8 to 10 వేరియేషన్స్ అనేవి పెట్టుకున్నాం అనమాట. అండ్ రెప్స్ గురించి డిస్కస్ చేస్తే మేము వచ్చేసి ఫస్ట్ వార్మప్ సెట్కి మినిమం 12 to 15 రెప్ రేంజ్ పెట్టేసుకొని సెకండ్ సెట్, థర్డ్ సెట్ మాత్రం టిల్ ఫెయిల్యూర్ హిట్ చేసేవాళ్ళం అనమాట. సో ఆ విధంగా మన వర్కౌట్ ప్లాన్ డిజైన్ అయింది. సో మినికట్లో వచ్చేసి 6 days వర్కౌట్ ప్లాన్ ఉంది. సో దాంట్లో ఈ విధంగా డివైడ్ చేసేసుకున్నామని చెప్పా కదా మజిల్ గ్రూప్స్ అనేటివి. తర్వాత సెట్స్ వచ్చేసి వర్కింగ్ సెట్, వార్మప్ సెట్స్ లాగా ఇన్ని డివైడ్ చేసుకున్నామని చెప్పాను. అండ్ రెప్స్ అనేటివి ఎలాంటి రెప్ రేంజ్లో వెళ్తున్నామని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు ఒకవేళ మినికట్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇటువంటి వర్కౌట్ యూజ్ అవుతుంది. అండ్ ఈ వర్కౌట్ మీకు ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక చిన్న క్లిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇప్పుడు. ఓకేనా? యా. సో మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే లీన్ బల్క్లో నేను ఒక 2 months చేసాను అప్రాక్సిమేట్గా లీన్ బల్క్. సో ఈ లీన్ బల్క్లో మేము ఎలా వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసుకున్నామని చెప్పేసి. సో మినికట్లో 6 days ఉందన్న కదా, లీన్ బల్క్లో మేమేం చేసామంటే 5 days వర్కింగ్ పెట్టుకున్నాం అనమాట. అండ్ 2 days అనేవి యాక్టివ్ రెస్ట్ డేస్. అంటే థర్స్డే ఒక యాక్టివ్ రెస్ట్ డే అండ్ సండే ఒక యాక్టివ్ రెస్ట్ డే ఉంటుంది. తెలుసు కదా యాక్టివ్ రెస్ట్ డే అంటే? ఆ రోజు నేను వాకింగ్ మాత్రమే చేస్తాను అనమాట. జిమ్కి వచ్చి వర్కౌట్స్ చేయడం కానీ లేకపోతే యాప్స్ ఆర్ఎల్స్ కోర్ ట్రైన్ చేయడం కానీ ఇలా చేయను అనమాట. సో ఇక్కడ మేము పెట్టుకున్న వర్కౌట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను, పక్కన స్క్రీన్ షాట్ కూడా మెన్షన్ చేశాను, చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. సో దీంట్లో వచ్చేసి మండే ఏముంటుందంటే చెస్ట్ ట్రైన్ చేస్తాం, బ్యాక్ ట్రైన్ చేస్తాం అండ్ రేట్ డెల్స్ కూడా ట్రైన్ చేస్తాం. ట్యూస్డే వచ్చేసి ఏముంటుందంటే ఆల్మోస్ట్ ఆల్ ఆర్మ్ డే ఉంటుంది. ఆర్మ్ డే ఎందుకంటే రేట్ డెల్ట్ ముందే ట్రైన్ చేస్తాం కాబట్టి దీంట్లో మొత్తం ఆర్మ్ డే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే ప్లస్ మనకు లెగ్స్ ఉంటాయి అనమాట. సో లెగ్స్ అండ్ యాప్స్ ఉంటాయి అనమాట వెనస్డే రోజు. సో ఫస్ట్ మండే వచ్చేసి ఏముంటుందంటే చెస్ట్, బ్యాక్, రేట్ డెల్స్. ట్యూస్డే వచ్చేసి ఆర్మ్ డే ఉంటుంది. నెక్స్ట్ డే వెనస్డే వచ్చేసి లెగ్స్ అండ్ యాప్స్ ఉంటాయి. థర్స్డే చెప్పాను యాక్టివ్ రెస్ట్ డే. ఫ్రైడే వచ్చేసి అప్పర్ బాడీ అండ్ సాటర్డే వచ్చేసి లోయర్ బాడీ ఉంటుందన్నమాట. మళ్ళీ సండే వచ్చేసి యాక్టివ్ రెస్ట్ డే. సో ఇదే విధంగా మేము ట్రైన్ చేసాం. అది ఏ విధంగా అని చెప్పేసి కూడా ఇక్కడ చూడండి. మేము 1 day కాకుండా 2 days యాక్టివ్ రెస్ట్ డేస్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ హిట్ చేయడానికి 3 sets కాకుండా 4 sets అనేది పెట్టుకున్నాం. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో కనిపిస్తుంటుంది 3 sets కాకుండా 4 sets అనేది మనం ట్రైన్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఈ విధంగా మినికట్లో వచ్చేసి 1 యాక్టివ్ రెస్ట్ డే దట్ ఈస్ సండే. లీన్ బల్క్లో వచ్చేసి 2 యాక్టివ్ రెస్ట్ డేస్ దట్ ఈస్ థర్స్డే అండ్ సండే మాత్రం ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మేజారిటీ ఆఫ్ ద పీపుల్కి వచ్చే డౌట్ ఏంటిదంటే, అన్న మీరు మినికట్ వర్కౌట్ ప్లాన్ పెట్టారు, లీన్ బల్క్ వర్కౌట్ ప్లాన్ కూడా పెట్టారు, ఇది మాకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే అది మీకు ఇది ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను అనమాట మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి.
ఫస్ట్ వచ్చేసి మీరు మీ మజిలో స్కెలిటన్ సిస్టమ్ని అనలైజ్ చేసుకోవాలి. అంటే నాకు బ్యాక్లో ఎక్కడెక్కడ వీక్ పార్ట్స్ ఉన్నాయి, బైసెప్లో ఎక్కడెక్కడ వీక్ పార్ట్స్ ఉన్నాయి, చెస్ట్లో అప్పర్ చెస్ట్ వీక్ ఉందా, లోయర్ చెస్ట్ వీక్ ఉందా, క్వాడ్స్ వీక్ ఉన్నాయా, హ్యామ్స్ వీక్ ఉన్నాయా, కాఫ్స్ వీక్ ఉన్నాయా. సో ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయని చెప్పి మేము అనలైజ్ చేసుకున్న తర్వాతనే వాటికి తగ్గ వేరియేషన్స్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి ట్రై చేసామన్నమాట. సో మీరు ఈ వర్కౌట్ ప్లాన్ని పక్కన పెట్టుకొని మీరు మీ బాడీని అనలైజ్ చేసుకొని దానికి తగ్గ వేరియేషన్స్ కూడా యాడ్ చేసుకోవడం చాలా బెటర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటిదంటే మీరు మీ స్ట్రాంగ్ ఉన్న మజిల్స్ని ఫోకస్ చేయకుండా నాకు ఇప్పుడు లోయర్ చెస్ట్ బాగుంది కానీ అప్పర్ చెస్ట్ వీక్ ఉంది కాబట్టి నేను అప్పర్ చెస్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, అట్లా వీక్ మజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇవే వేరియేషన్సే చేయాలని రూలే లేదు. సేమ్ ఆ మజిల్కి తగ్గ వేరే వేరియేషన్ మీరు యాడ్ చేసుకుంటే కూడా బెటర్గానే ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే మీరు ఇదంతా తయారు చేసుకున్న తర్వాత ఒక 1 or 2 weeks ఆ ట్రైనింగ్ మాన్యువల్ని ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మీకు సెట్ అవుతుందా లేదా, ఓవరాల్ బాడీ మొత్తం అంతా మంచిగా ఫీల్ అవుతున్నారా లేదా, మీ సోర్నెస్ ఎలాగుంది, మీ ఇంజురీస్ ఎలాగున్నాయి, సో అంతా మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని దెన్ మీరు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని 8 నుంచి కానీ 12 weeks అనేటిది మీరు చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు కంక్లూజన్కి మనం వచ్చేసాం అనమాట. సో మీకు మినికట్ వర్కౌట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, లీన్ బల్క్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అట్ ద సేమ్ టైం దాన్ని మీ బాడీకి తగ్గట్టు ఎలా మార్చుకోవాలని చెప్పి కూడా చెప్పాను అనమాట. సో కంక్లూజన్లో నేనేం చెప్పాలనుకున్నానంటే నేననే కాదు ఎవరైనా సరే వరల్డ్లో ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా, ఏ పర్సనల్ ట్రైనర్ చెప్పినా డైట్ని వర్కౌట్ని గుడ్డిగా నమ్మకండి. ఫస్ట్ అది మీకు పర్సనలైజ్డ్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఎవరో ఒకరు ఫ్రీగా వర్కౌట్ ప్లాన్, ఎవరో ఒకరు ఫ్రీగా డైట్ ప్లాన్ ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని ఫాలో అయిపోతే సెట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ అనాటమీ, వాళ్ళ క్రియేషన్ కానీ, వాళ్ళ మజిల్ మూమెంట్స్ కానీ, వాళ్ళ జాయింట్ మూమెంట్స్ కానీ, వాళ్ళ మొబిలిటీ కానీ డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో ఆ వేరియేషన్ సెలెక్ట్ చేసుకోండి, దానికి తగ్గట్టు మీ వర్కౌట్ ప్లాన్ అనేది చూస్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నా అంటే షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్. షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటే ఏంటిదంటే ఏదన్నా కొంచెం మెరుస్తున్నట్టు కానీ కొత్తదనంగా కనిపిస్తే పిల్లలు చాలామంది దానికి అట్రాక్ట్ అవుతారనమాట. సో అదే విధంగానే ఇక్కడ కూడా అవుతుంది. మన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కొంతమంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, సరే నేనైనా కానీ కొత్త వేరియేషన్స్ చేస్తుంటాం. సో చేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకి దాని గురించి ఎలా చేయాలి, ఏం చేయాలో తెలియక అరే ఇది ఏదో బాగుంది కదా, ఫ్యాన్సీగా ఉంది కదా అని చెప్పేసి దాన్ని ట్రై చేస్తారనమాట. ట్రై చేయడంలో తప్పు లేదు, బట్ దానివల్ల ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మీకు పెద్దగా మీ బాడీ మీద ఎఫెక్ట్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం మంచిగా మీకు ఓల్డ్ స్కూల్ వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో మీరు చేయగలుగుతున్న వర్కౌట్స్ మంచిగా హిట్ అవుతున్నాయో అనుకో, వాటినే చేయండి, ప్రాబ్లం లేదు. ఏమంటే దాంట్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్స్ ట్రై చేయండి. సో ఏ వర్కౌట్ ప్లాన్ తీసుకున్నా 8 to 12 weeks మాత్రం చేయకుండా వదలకండి, ఎందుకంటే అప్పుడు చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది గైస్ వీడియో. నాకు తెలిసినంత వరకు మీకు ఈ వర్కౌట్ ప్లాన్ గురించి 2 వర్కౌట్ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎంతో కొత్త ట్రై చేశానని చెప్పేసి ఫీల్ అవుతున్నాను. సో మీకు ఇటువంటివి ఇంకా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు మినికట్ అండ్ లీన్ బల్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వర్కౌట్ సేమ్ అదే విధంగా మినికట్ అండ్ లీన్ బల్క్ ఇది డైట్కు సంబంధించిన వీడియో కూడా ఏదైనా ఒకటే వీడియోలో అన్ని కలిపి ఇట్లా షార్ట్ వీడియో లాగా చేయాలి అని అనుకుంటే కూడా దాన్ని కూడా ఖచ్చితంగా నాకు మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా నేను దాని మీద కూడా వీడియో చేశాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా గైస్, అంతవరకు గుడ్ బై.